లేడు కాబట్టి మాష్ నేల మీదే స్టిల్గా నిలబడి ఉంటాడు. టామ్ వచ్చి నువ్వు నంబర్ 1 అవుతానని వాగ్దానం చేశావని చెప్తాడు. కానీ మాష్ దాన్ని డినై చేస్తాడు. టామ్ అతనికి బాంబు లేదని అంటాడు. బాంబు బలంగా ఉంటుంది, ఏ వాతావరణంలోనైనా బతుకుతుందని వివరిస్తాడు. ఆ తర్వాత టామ్ డ్యూయలో గేమ్ రూల్స్ చెప్పడం మర్చిపోయానని గ్రహిస్తాడు. వారు ఎయిర్లో బంతి కంట్రోల్ కోసం పోరాడి రింగ్ ద్వారా పాస్ చేసి పాయింట్లు సాధించాలి. మ్యాజిక్ ఉపయోగించడం నిషేధం, అంతా బ్రూమ్ టెక్నిక్ మీదే ఆధారపడి ఉంటుంది. తన టీం వద్దకు తిరిగి వెళ్తూ టామ్ దాను డ్యూయలో అన్నీ పెట్టేశానని, అందుకే మాష్ను రిక్రూట్ చేశానని చెప్తాడు. టామ్ ఎగురుతూ ఉండగా మరో ప్లేయర్ అతనిపై ఢీకొని అది యాక్సిడెంట్ అని నటించి టామ్ను నేలకు పడేస్తాడు. టామ్ బోన్ పగిలింది. ఆ ప్లేయర్ దగ్గర స్పోర్ట్స్ మ్యాన్షిప్ ఎక్కడ ఉందని అడుగుతాడు. కానీ ఆ ప్లేయర్ గెలుపు తప్ప మరేమీ పట్టించుకోడు. లాంగ్ డార్మ్ అడ్లర్ డార్మ్పై 40 పాయింట్ల లీడ్ తీసుకుంది. టామ్ మాష్తో గెలుపు ముఖ్యం కాదు, పూర్తి శక్తితో పోరాడాలని చెప్తాడు. 6 వర్సెస్ 4 కాబట్టి లాంగ్ డార్మ్ లీడ్ను 50 పాయింట్లకు పెంచుతుంది. మాష్ చాలా అనాయాసం పడి తన బ్రూమ్ తీసుకుంటాడు. ఆపై దూకి గాలిలో తేలియాడతాడు. అందరూ అతను ఎగరగలడని ఆశ్చర్యపోతారు. కానీ నిజానికి అతను కాళ్లు వేగంగా కదిపి గాలిలో ఉండిపోతున్నాడు. బంతి కోసం అడుగుతాడు. బంతి వచ్చిన వెంటనే అంత దూరం నుంచి ఏం చేస్తాడని అందరూ ఆలోచిస్తారు. మా శక్తివంతమైన త్రో వేసి స్కోర్ చేస్తాడు. బంతి తిరిగి స్పిన్ అయి మాష్ వద్దకు తిరిగి వస్తుంది. అతను మళ్లీ త్రోలు వేస్తూ 999 పాయింట్లు సాధిస్తాడు. లాంగ్ డార్మ్ 60 పాయింట్లతో ఆగిపోతుంది. మాష్ మరియు టీమ్ అడ్లర్ డార్మ్కు విజయం సాధిస్తారు. వారందరూ సిల్వర్ కాయిన్ పొందుతారు. గేమ్ తర్వాత టామ్ మాష్ను హగ్ చేసి నువ్వు బలమైన బాంబుగా పెరిగావని సంతోషం వ్యక్తం చేస్తాడు. ఆ రాత్రి ఒక విద్యార్థి వార్తాపత్రికలో గేమ్ గురించి చదువుతూ అడ్లర్ టీమ్ మాష్ను రిక్రూట్ చేయడం రిస్క్ అని ఎగతాళి చేసి వారు తర్వాతివారు అని చెప్తాడు. మరుసటి రోజు టామ్ మాష్ను డ్యూయలో ప్రాక్టీస్కు తీసుకెళ్లడానికి వస్తాడు. లెమన్ కూడా మాష్తో చదువుకోవాలని వస్తుంది. కానీ మాష్ వారితో ఏమీ చేయాలని లేదని ఫిన్ను సహాయం కోరతాడు. ఫిన్ నిద్రపోయినట్టు నటిస్తాడు. లాన్స్ క్రౌన్ వచ్చి మాష్ సరదాగా ఉన్నట్టు కనిపిస్తున్నావని తాను కూడా చేరవచ్చా అని అడుగుతాడు. లెమన్ అతన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థిగా గుర్తిస్తుంది. మాష్ సరదాగా లేదని చెప్పగా లాన్స్ ఏదైనా సరదాగా చేద్దామని అంటాడు. లాన్స్ ప్రాచీన బాటిల్ తీసి ఇది స్పెషల్ మ్యాజికల్ టూల్ అని చెప్తాడు. దాన్ని తెరచగానే టామ్, లెమన్ ఫిన్ లోపలికి లాగబడి బంధించబడతారు. మాష్ వారిని తిరిగి కావాలంటే ఆల్హట్ పక్కన ఉన్న అడవికి రమ్మని చెప్పి టెలిపోర్ట్ అవుతాడు. మాష్ అడవిలో లాన్స్ను కనుగొంటాడు. లాన్స్ మాష్ కాయిన్స్ కోసం వచ్చాడని ఊహించి తన దగ్గర 2 సిల్వర్ కాయిన్స్ ఉన్నాయని చూపిస్తాడు. టామ్ ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే అప్పర్ క్లాస్ మెన్లో కొద్దిమందికి మాత్రమే ఉంటాయని. లాన్స్ ముఖంపై రైన్స్ ఉన్నట్టు చూసి టామ్ అతను బాధ అని ఊహిస్తాడు. ప్రపంచంలో చాలామంది సింగిల్ లైన్ మ్యాజిక్ యూజర్లు, కానీ అరుదుగా ఎక్కువ లైన్స్ ఉన్నవారు ఉంటారు. డబుల్ లైన్ మ్యాజిక్ యూజర్లు 1,00,000లో 1 మాత్రమే మ్యాజిక్ ఎంపిక చేసినవారు అని భావిస్తారు. లాన్స్ మాష్తో వారి సిల్వర్ కాయిన్లను బెట్ చేసి మ్యాచ్ ఆడదామని చెప్తాడు. మాష్ ఫ్రెండ్స్ ఉండటం తనకు అనుకూలమని, కానీ హ్యాండిక్యాప్ అవసరం లేదని. ఎంట్రన్స్ ఎగ్జామ్లో మాష్ చాలా సాఫ్ట్గా ఉండి తన లక్ష్యం కంటే ఇతరులను ప్రాధాన్యత ఇచ్చాడని లాన్స్ నిర్ణయించాడు. అలాంటి వాడికి ఓడిపోనని ఖాయం చేస్తాడు. మాష్ అంగీకరిస్తాడు. లాన్స్ గ్రావియోలు ఉపయోగించి ఏరియాను క్లియర్ చేస్తాడు. రెగ్రో బ్రాడ్ దగ్గరలో ఉండి లాన్స్ మ్యాజిక్ శబ్దం విన్నారు. మాష్ లాన్స్ను పంచ్ చేయాలని ప్రయత్నిస్తాడు. కానీ లాన్స్ మళ్లీ గ్రావియోలు ఉపయోగించి మాష్ను నేలకు అతికించేస్తాడు. మ్యాజిక్ లేకుండా ఓడించాలని నిజంగా ప్రయత్నిస్తున్నావా అని అడుగుతాడు. మాష్ లేవాలని ప్రయత్నిస్తాడు, కానీ కష్టపడుతుంటే లాన్స్ లేవలేవని చెప్తాడు. మాష్ నీకు నిలబడకుండానే చాలా చేయగలనని చెప్పి నేలను పంచ్ చేసి పొడవైన రూట్స్ లాగి తీస్తాడు. లాన్స్ తన మ్యాజిక్ ఆపి వెనక్కి దూకుతాడు. మాష్ మళ్లీ పంచ్ చేయడానికి ప్రయత్నిస్తాడు. లాన్స్ గ్రావియోల్ వాడతాడు, కాని మాష్ దాన్ని తట్టుకొని పంచ్ కొనసాగిస్తాడు. లాన్స్ డాడ్జ్ చేస్తాడు, కాని మాష్ ఇప్పుడు వేగంగా ఉన్నాడని ఆశ్చర్యపోతాడు. మాష్ మళ్లీ పంచ్ చేయగా లాన్స్ డాడ్ చేస్తూ అతని పెండెంట్ పడేస్తాడు. మాష్ చూసి చిన్న అమ్మాయి ఫోటో చూసి లాన్స్ లోలికానని అనుకుంటాడు. లాన్స్ దాన్ని డినై చేసి సిస్టర్ కాంప్లెక్స్ ఉందని చెప్పి పెండెంట్ ఇవ్వమని అడుగుతాడు. మాష్ ఇస్తాడు, కాని అది కూడా మంచిది కాదని అంటాడు. లాన్స్ ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటని మాష్ను అడుగుతాడు. కొన్ని సెకన్లు ఆలోచించి
మాష్ క్రీమ్ పఫ్స్ అని చెప్పబోతాడు, కానీ లాన్స్ తప్పు అని ఆపేస్తాడు. మాష్ హ్యూమన్ లైఫ్, లవ్, ఫ్రీడమ్ అని ఊహిస్తాడు, కానీ లాన్స్ ప్రతిసారి తప్పు అని, స్పష్టమైన జవాబు చెప్పలేకపోతున్నావని అనాయాసం పడతాడు. మాష్ అదే ప్రశ్న లాన్స్ను అడుగుతాడు. లాన్స్ లిటిల్ సిస్టర్ అత్యంత ముఖ్యమని చెప్తాడు. మాష్ ప్రజలందరికీ ప్రయారిటీలు వేర్వేరుగా ఉంటాయని అంటాడు. లాన్స్ ఒక క్లిఫ్ వద్దకు వెళ్లి బాటిల్ పడేయడానికి సిద్ధమవుతాడు. తన మ్యాజిక్తో దాని వేగం పెంచుతానని చెప్తాడు. మాష్ దాన్ని కాపాడాలని ప్రయత్నిస్తాడు, కానీ తాను అటాక్ చేస్తానని, తన సిస్టర్ కోసం డెమోనిక్గా ఉండడానికి సిద్ధమని చెప్తాడు. లాన్స్ తన సిస్టర్ తనను మళ్లీ ఫైట్ చేసినందుకు తిట్టిందని గుర్తు చేసుకుంటాడు. అతను బాధపడుతున్నప్పుడు కూర్చోమని మ్యాజిక్తో హీల్ చేస్తుంది. ఒక పిల్లవాడిని బుల్లింగ్ నుంచి కాపాడినందుకే కొట్టారని గ్రహించి అతను దయగలవాడని, క్లమ్సీ అయినా ప్రేమిస్తానని చెప్తుంది. ఒకరోజు అన్న అనేరేబుల్ డిసీజ్తో మార్క్ పోయి మ్యాజికల్ పవర్ కోల్పోతుందని, 5 సంవత్సరాలు మాత్రమే ఉంటాయని, ఇలా జరిగితే ప్రభుత్వానికి అప్పగించాలని తల్లిదండ్రులు చెప్పగా లాన్స్ కోపం వచ్చి డివైన్ విజనరీ అయి రాటన్ సిస్టమ్ను సరిచేసి సిస్టర్ను కాపాడాలని నిర్ణయిస్తాడు. లాన్స్ బాటిల్ పడేసి గ్రావియోల్ వాడతాడు. మాష్ ఏం చేస్తాడో చూస్తాడు, కానీ మాష్ కొంత బట్టలు తీసేసినట్టు చూస్తాడు. మాష్ హామ్స్ట్రింగ్ మ్యాజిక్ అని లాన్స్ ఇంతకు ముందు వినని స్పెల్ ఉపయోగించి బిగ్ బ్యాంగ్ డాష్ అని కాస్ట్ చేస్తాడు. ఓడిపోవడం లేదా కాపాడకపోవడం అనే ఆప్షన్ లేదని చెప్తాడు. కొండ క్రిందకు పరుగెత్తి కొన్ని సెకండ్లలో బాటిల్తో తిరిగి వస్తాడు. లాన్స్ నమ్మలేక ఫిజికల్ ఎన్హాన్స్మెంట్ మ్యాజిక్ ఉపయోగిస్తున్నావా అని అడుగుతాడు. మాష్ ఫైట్ ఆపేద్దామని లాన్స్ బాధగా అనిపించడు కాబట్టి బాటిల్ ఫేక్ మరియు ఖాళీ అని చెప్తాడు. మాష్ త్వరగా లాన్స్ దగ్గరకు వెళ్లి సెర్చ్ చేసి నిజమైన బాటిల్ కనుగొంటాడు. లాన్స్ ఎందుకు ఆపమని అడుగుతాడు. సిల్వర్ కాయిన్స్ గెలవవచ్చు కదా అని. మాష్ తాను చాలా క్లమ్సీ అయినందున ఎప్పుడూ రేషనల్ డిసిషన్స్ తీసుకోలేమని చెప్తాడు. లాన్స్ తన సిస్టర్ మాటలు గుర్తు చేసుకుని అంగీకరిస్తాడు. వెళ్తూ బెట్ పెట్టాం కాబట్టి ఒక సిల్వర్ కాయిన్ ఇస్తాడు. మాష్ టామ్, లెమన్, ఫిన్లను విడుదల చేస్తాడు, కానీ వారు ఇబ్బంది పెడతారని, అకాడమీకి తిరిగి వచ్చాక చేయకుండా ఉండాల్సిందని బాధపడతాడు.